हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
శబ్దం ఎట్లాగైతే బయటికి వ్యక్తం అవుతుంది, నిశ్శబ్దం కూడా అలా వ్యక్తం అవుతుంది. నేను శబ్దానికి నిశ్శబ్దానికి మించినది ఒకటి ఉన్నది. ఈ రెండింటిని కలుపుకొని ఉన్నటువంటిది ప్రళయము, సృష్టి. ఈ రెండింటిని కలుపుకున్నది ఏదైతే ఉన్నదో ఒకటి, ఈ రెండింటిని తన గర్భమందు ఒకదాని తర్వాత ఒకటి. అక్కడ రెండు లేవు, మళ్ళీ ఇదే అదిగా మారుతుంది, అదే ఇదిగా మారుతుంది. నిశ్శబ్దమే శబ్దముగా మారుతుంది, శబ్దమే నిశ్శబ్దముగా మారుతుంది. సృష్టే ప్రళయంగా మారుతుంది, ప్రళయమే సృష్టిగా మారుతుంది. రాత్రే పగలుగా మారుతుంది, పగలే రాత్రిగా మారుతుంది. అంతేగాని ఇద్దరు వ్యక్తులు అక్కడ లేరు. ఈయన రాత్రి అండి, ఈయనేమో పగలండి, లేరు అక్కడ. ఒకడే, ఇటు తిరిగితే రాత్రి, అటు తిరిగితే పగలు. అట్లా ఇటు తిరిగితే నిశ్శబ్దం, అటు తిరిగితే శబ్దం. మొత్తాన్ని తనలో ఉంచుకున్నవాడు, తనగా ఉంచుకున్నవాడు ఒకడు. అది ఈ భావన మనకి అనాదిగా వస్తూ ఉన్నది. మిగతా రకరకాల సిద్ధాంతాలు వస్తూ ఉన్నాయి. సరే, దాని సంగతి మనం తర్వాత చూసుకుందాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఎప్పుడైనా కానీ మనం పని ప్రారంభించబోయే ముందు, ఎందుకు ఈ పని, అది చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే, ఎందుకు, అప్పుడు మాత్రమే ఆ పనిని పూర్తిగా పరిపూర్ణముగా చేయగలుగుతాం. అందువల్ల మనం కార్యక్రమ పరిచయ పత్రం, ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం. ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమం. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము, ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 226వ పాఠము 25/12/2024 మంగళవారము, బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్స్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట
అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అంటే ఈ గ్రంథం ఏంటి? ఒక టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ అనేటప్పుడు కల్లా స్టూడెంట్స్ చదివే, స్టూడెంట్స్ అధ్యయనం చేసుకునే, స్టూడెంట్స్ చదివే తమ తరగతులకి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇది. అందుకని స్టూడెంట్ అన్న పదం వాడింది. మరి స్టూడెంట్ లో మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఏదో తెలుసుకుందాం, అసలు ఏంటి ఇక్కడ ఉంది, అట్లా ఉందా, సరే, మళ్ళీ మన పనులు ఏవో ఉన్నాయి, పనుల్లోకి వెళ్ళిపోవటం. మనకి ఆ తెలుసుకున్న విషయాలకి మధ్యన ఉన్న సంబంధం అంతదాకా మనం వెళ్లకుండా, అక్కడ ఆ విషయాలు ఉన్నాయి, ఓకే బాగుందండి అని మళ్ళీ మనం మామూలుగా నిత్య జీవితంలోకి వచ్చి మన పనులు మనం చేసుకోవటం. అది దాన్ని స్టూడెంట్ అంటారు. ట్రూ స్టూడెంట్. అందుకని ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ దానికి ముందు ట్రూ అంటే ప్రేమ ముందు పరమ ప్రేమ చేర్చినట్టుగా లవ్ అన్న పదం విస్తృతంగా వాడబడుతుంది ఇప్పుడు. దాంతో ఏమైంది, ఆ పదం యొక్క ఏ భావాన్ని తెలియజేస్తుందో అది చాలా పరిమితం అయిపోతా ఉంది. అపరిమితమైనటువంటి భావాన్ని తెలియజేయటానికి ఉపయోగపడే ఆ పదం చాలా పరిమితం అయిపోతా ఉంది. దాంతో నారదుల వారు ఏం చేశారు, పరమ ప్రేమ, పరమ అని ముందు చేర్చాడు. పరమ ప్రేమ అన్న పదం పెట్టాడు, ప్రేమ ముందు పరమ అని చేర్చాడు. ప్రేమ అంటే ఏంటి అనేది ఆ పరమలో ఇంకా స్పష్టతగా ఉండేటట్టుగా మనకి ఆ పదం ఇచ్చారు. అట్లాగే ఇక్కడ స్టూడెంట్, విద్యార్థి, సాధకుడు, ఇట్లా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. అన్వేషకుడు. దీంట్లో ట్రూ అంటే సాధకుడు, అన్వేషకుడు, విద్యార్థి, ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి నిజంగా న్యాయం చేసేవాడు ఎవరైతే ఉన్నారో, నిజంగా అన్వేషించేవాడు. అన్వేషించే వాళ్ళలో కూడా మళ్ళీ రెండు రకాలు అయిపోతూ ఉంది. ఇప్పటికే పైన అన్వేషించి ఇంకా కనబట్టలేదులే అని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. ఇది కనబడేదాకా ఇంటికి వెళ్ళే పని లేదు. ఇది కనబడాలి, ఇది తెలుసుకోవాలి, అప్పుడు ఇంటికి వెళ్ళాలి, అంతే అన్నవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వీళ్ళనేమో ట్రూ స్టూడెంట్ అంటున్నాం, వాళ్ళనేమో స్టూడెంట్ అంటున్నాం. ఇట్లా ద ట్రూ స్టూడెంట్ అన్న పదం చేర్చిందనమాట. మనం ట్రూ స్టూడెంట్ గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జ్ఞానయోగి అవ్వాలి మనం. ఎందుకు ఈ గ్రంథం దగ్గరకు వచ్చాం, మన పనులన్నీ మానుకుని ఏంటి గ్రంథం, దీన్ని పట్టుకున్నాం. ఎందుకు? జ్ఞానయోగిగా అవటం కోసం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ embracing all in oneness. ప్రేమ అంటే ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, అందరం ఒకదానికి సంబంధించిన వాళ్ళు. మన రూపాలకి కావలసిన పదార్థం అంతా ఒకటే. రూపాలను నడుపుతున్న జీవం చైతన్యము ఒకటే చైతన్యం అందరినీ నడుపుతున్నది. ఆ భావం లవ్ అన్న విషయం తెలియజేస్తుంది, అన్న పదం. మరి ఇక్కడ అలాగా లేదు కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళని లవ్ చేయటం, మనకి ఇష్టం లేని వాళ్ళని ద్వేషించడం, దానికి వ్యతిరేకమైనది దూరంగా పెట్టడం. అందుకని ఇక్కడ మరి దగ్గర దూరం లేదు, అందరిలోనూ ఉన్నటువంటి ఒకడు ఎవరైతే ఉన్నారో వాడిని చూస్తూ లవ్ చేయడం అన్నది. అట్లా లేదు కాబట్టి ఇక పరమ అని ఆయన చేర్చాల్సి వచ్చింది. May each who feels himself as one with thee know he is also one with every other. ఈరోజు చాలా విశేషమైన రోజు. లోకరక్షకుడు ప్రేమతత్వాన్ని మానవాళిలో మేల్కొల్పటానికి అవతరించినటువంటి వాడు, అవతరించిన దినం ఈరోజు పుణ్యదినం. ప్రేమ అని ఏదైతే ఉండనమో మనము ఆ పరమ ప్రేమ గురించి మనలో మేల్కొల్పటానికి తను ఎన్నో బాధలు పడి చివరికి సిలువ వేయబడి మరణించినటువంటి మూడో రోజున మరలా పునరుత్థానం, అంటే మరణం లేదు అని సశరీరంగా స్వర్గారోహణం చేశాడు. మరణం లేదు అని మనకి ధృవీకరించడానికి. సరే, ఆయన గురించి కొద్దిగా రెండు విశేషాలు చెప్పుకొని మన పాఠంలోకి వద్దాం. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే దారిలో ఏవేవో కనిపిస్తుంటాయి, వాటి గురించి కూడా కొంత వివరించుకుంటూ మనం ముందుకు సాగటం. ఇవన్నీ మనకి సంబంధం లేదండి, మనది అసలైంది అక్కడెక్కడో ఉంది, అక్కడ పదండి, అటు పదండి, వెళ్ళిపోదాం మనం, ఇవన్నీ ఎందుకు అన్నట్టు కాకుండా ఇవి కూడా మనకు కావాలి. ఎందుకంటే వీటిల్లో కూడా మనం ఏదైతే ఎతకడానికి అంత దూరం ప్రయాణం పెట్టుకుని మనం పరుగులు పెడుతున్నామో అది పక్కన కూడా ఉంది. అట్లా వీటిని కూడా చూసుకుంటూ వీటిల్లో ఆ సత్యము ఉందా అన్నట్టుగా మనం కొంత పరిశీలించుకుంటూ అప్పుడు మనం వెళుతూ ఉంటే ఇక్కడే మనకి ఆ ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేకుండా మన పక్కనే అది దర్శనమిస్తుంది. అది మనలోనే, పక్కనే కాదు మనలోనే ఉంది అని అది దర్శనమిస్తుంది. అందుకని మనం వీటిని గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాం. క్రీస్తు తాత్వికత, ఈ వ్యాసం డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు అన్న మనకు అందించారు. ప్రేమయే క్రీస్తుని ప్రాథమిక మూలతత్వం. ప్రేమయే క్రీస్తుని ప్రాథమిక మూలతత్వం. ఆ ప్రేమతోనే ప్రజలందరినీ తన చెంతకు చేర్చుకున్నాడు. ఆ చేర్చుకోవడంలో నీ, నా, తన, మన లేకుండా, ధనిక పేద అనే తేడాలు లేకుండా పిలిచాడు. ఆ ప్రేమను ఒకరికొకరం పంచుకోమన్నాడు, పరస్పరం ప్రేమించుకోమన్నాడు. నీ వలె సాటి తోటి వారిని, ఇంకా చెప్పాలంటే పొరుగు శత్రువుల్ని సైతం ప్రేమించమన్నాడు.
తప్పులుంటే ఆ ప్రేమతత్వంతోనే ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. నీవు ఆరాధించే వానిని, జపించే దేవుణ్ణి అందరిలోనూ చూడమన్నాడు. ఆ ప్రేమతోనే పరుల్ని నిందించవద్దని, ఊహలతో కల్పనాభరితంగా వారి గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని, మాటలతో కటువుగా దూషించవద్దని, చేతలతో హింసించవద్దని, నీ సుఖమొక్కటే చూచుకోవద్దని అన్నాడు. పరహితార్థమే త్యాగం చేయమన్నాడు. ఆ తాత్విక సూత్రాన్నే చేసి చూయించాడు. పరహితార్థమే. తనకు అద్భుతాలు చేసే శక్తి ఉన్నప్పటికీ పరుల వల్ల శిలువపై చిత్రహింసలతో మౌనం వహించి అన్నిటినీ భరించి మరణించింది అందుకే. ఈ తత్వం నేర్పించటానికే మరి. ఆ ప్రేమ ఇతరుల కష్ట నష్టాల్లో ఓదార్చింది, దీనులకు అనంత ధైర్యాన్నిచ్చింది, కుంగిపోతున్న వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ ప్రేమ తత్వమే వెర్రవీగే అహంకారుల్ని వినయంగా ఉండమని చెప్పింది. నా అనే స్వార్థాన్ని విడిచి అందరూ నా వాళ్లే అని ప్రకటించింది. అందుకే మనం నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం మన పనులన్నీ దేనికి? నా కోసమని సామాన్యంగా సాధారణంగా అనుకుంటాం. అక్కడి నుంచి నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. పనుల్లో పెద్ద మార్పు ఏమి చేయక్కర్లేదు. చేస్తున్న పనులే ఆ భావనలో మార్పు. ఆ భావనలో మార్పు కూడా ప్రత్యేకంగా చేయమని చెప్పటం లేదు. నువ్వు చేస్తున్నది ఎవరికి? చుట్టూ ఉన్న వాళ్ళకే కదా! ఇతరులకి చేస్తూ, నా కోసం ఈ పని చేస్తున్నానని తప్పనిసరిగా బాధతో చేస్తున్నట్టుగా అయిపోతుంది. అట్లా కాకుండా ఈ పని చేయటం వల్ల అవతల వాళ్ళకు ఉపయోగపడుతున్నాం మనం. కానీ ఆ పని ద్వారా ఏమైంది? మనకి ఉపయోగమైంది. మనకు రావాల్సిన డబ్బులు మనకొస్తున్నాయి. మనకు రావాల్సిన జీతము మనకొస్తుంది. వ్యాపారంలో అయితే మనకు రావాల్సిన లాభము మనకొస్తుంది. నా కోసమన్నా అంతే లాభం. ఇతరుల కోసమన్నా అంతే లాభం. కానీ ఇతరుల కోసం అన్న దాంతో అంతే లాభంతో ప్లస్ అపారమైన ప్రశాంతత, ప్రేమతత్వం మేల్కొనటం. మనల్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో సంతోషపడటం. అదే నా కోసం అంటే, నా కోసం అంతే ప్లస్ లేదింక. అదే నా చుట్టూ ఉన్న వారి కోసం ప్లస్ ఇదంతా మనకొచ్చేస్తుంది. మనకొచ్చే లాభంతో పాటు, మనకొచ్చే జీతంతో పాటు అదనంగా ఇది. మరి బోనస్ గదా మనం అడిగేది. ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఫ్రీ అంటే గబుక్కన వెళ్లి కొంటున్నాం. అట్లా ఇది చూడాలి. తన తల్లికి, తండ్రికి, చెల్లికి మాత్రమే సంకుచితం కాకుండా ఆ ప్రేమ సూత్రం అనంత ప్రజాకోటికై నిలబడి నేర్పించింది. ఆ ప్రేమ సూత్రమే ఇక్కడ చలామణి అయ్యే మూఢ భావాల చీకటిలో వెలుగుగా ప్రసరిస్తూ ఉంది. అయోమయ పరిస్థితుల్లో పరిష్కార మార్గం చూపిస్తూ ఉంది. అదే ప్రేమ తత్వం ఈ ప్రజల్లో నానాటికి కొత్త బీజాలతో మొలకెత్తి ఇంకా ఈ విశ్వానికి ఒక మహత్తర సందేశంలా వినబడుతూనే ఉంది. ఎన్నటికీ చెరగని ఒకానొక నిత్యతత్వంగా ప్రజలకై నిలబడి ఉంది. కాబట్టి ఆ ప్రేమతత్వంతో మనం ఆయన జన్మదినం చేసుకోవడం అంటే మనలో ఆ ప్రేమతత్వాన్ని పట్ల మేల్కొంటాం. మనం స్టాంజా 1లో 9వ శ్లోకానికి సంబంధించిన మొదటి భాగంలో ఉన్నాం. దాని యొక్క వ్యాఖ్యానంలో. నార్ వాస్ ద ఆర్కియాస్ ఏ డిస్కర్ అంటే అంతకు ముందే ఏం చెప్పారు మనకి?
And this pantheistic idea of a general spirit soul pervading all nature is the oldest of all the philosophical notions. Archias, a discovery of Paracelsus, nor of his pupil Van Helmont. For it is again the same Archias or Father Ether, the manifested basis and source of the innumerable phenomena of life localized. The whole series of the numberless speculations of this kind are but variations on this theme, the keynote of which was struck in this primeval revelation. The విషయం ఇదే, the matter moving knows, the animating soul, the రూపము జీవము, form and life, immanent in every atom, మొత్తం అణువణువున అది వ్యాపించి ఉంది. ఈ రెండిటితోనే కలిసి ఉన్నాయి ప్రతి అణువు. మనలోనూ ఉంది, మన మిత్రుడిలోనే ఉంది, మన శత్రువులోనూ ఉంది, అన్నిటిలోనూ ఉంది. మేనిఫెస్టెడ్ ఇన్ మ్యాన్, ఈ తత్వము ఈ రెండు ఎక్కువ భాగం వికసించింది మానవునిలో. లాటెంట్ ఇన్ ద స్టోన్, చాలా తక్కువగా, అంటే ఎక్కువ నిద్రాణ స్థితిలో, తక్కువగా మేల్కాంచిన స్థితిలో ఖనిజ వర్గులోను, అట్లా మిగతా వర్గుల్లో హ్యాస్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పవర్. ఇట్లా తర్వాత వృక్ష వర్గు, జంతు వర్గు, ఇట్లా కొంత మేల్కాంచుతూ ఈ రూపము జీవము అన్నది అభివృద్ధి చెందుతూ మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా మరింత అభివృద్ధిగా చెంది, మనం ఈ సృష్టికి మనం ఎక్కడైతే ఉన్నామో, మనం దేంట్లో అయితే భాగంగా ఉన్నామో, దేనికోసమైతే మనం పనులు చేస్తున్నాము, మన జీవితం మొత్తం మనం ఎందుకు సృష్టింపబడ్డాము, సృష్టించిన వాడి కోసం, పనిచేయటం కోసమే, సృష్టించిన వాడికి ఉపయోగపడటం కోసమే సృష్టింపబడ్డాం. మన కోసం సృష్టింపబడలా. వస్తువు కోసం సృష్టింపబడదు. వస్తువును ఉపయోగించుకునే వాడి కోసం అది వస్తువు సృష్టింపబడుతుంది. అలాగే మనం కూడా and this pantheistic idea of a general spirit soul pervading all nature, అదే స్పిరిట్ సోల్ గా పరమాత్మ ఆత్మ pervading all nature is the oldest, అంటే మొత్తం ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. అది వ్యక్తమైన అవ్యక్తమైన రెండిట్లోనూ అది వ్యాపించి ఉన్నది అన్న విషయం, అన్న భావన is the oldest of all the philosophical notions. A pantheistic idea. సమస్తంలోనూ ఉన్నది ఒక్కటే మొత్తం వ్యాపించి ఉన్నది అన్న భావన, అది అన్నిట్లోనూ. ఇది అత్యంత ప్రాచీనమైనది, అనాదిగా వస్తున్నటువంటి భావన ఇది. ఆఫ్ ఆల్ ద ఫిలాసాఫికల్ నోషన్స్, ఇంకా రకరకాలైన సిద్ధాంతాలు ఉండొచ్చు, వీటన్నిటికన్నా ఇంకా మూలముగా ఉండే, అనాదిగా అత్యంత ప్రాచీనంగా వస్తున్న భావన ఇంకా వేరే ఏ భావనలు ఉన్నా కానీ దీని తర్వాత వచ్చినవే కానీ ముందు వచ్చినవి కావు. దీని తర్వాత మరి ఈ భావన ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు, మన దాకా ఎందుకు అందట్లేదు మనకి? ఈ భావన
ఉంది కదా. ఆ భావన ప్రకారం మనందరం చక్కగా వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా. సమస్తమందు ఆయన నిండి ఉన్నాడు అన్న భావన మరి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది మనకి. ఆ ప్రేమని, మన ప్రేమతత్వాన్ని మనలో ఎలాగా మేల్కొలుపుతోంది ఆ భావన. మరెందుకు అందట్లేదు మనకి? అంటే ఈ స్థితి భేదం చేత. అది అందనివ్వకుండా. అంటే 2 ఫోర్సెస్ మనకి పనిచేస్తున్నాయి. సృష్టి అంటేనే 2 విరుద్ధ శక్తులు. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. ఆసురీ శక్తి, దైవీ శక్తి. అట్రాక్షన్, రిపల్షన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. అందువల్ల అట్రాక్షన్ మనం ఆ కేంద్రంకి అంటే సమస్తము కేంద్రంతో నిండి ఉన్నది. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్న దాంట్లోకి వెళ్దామని ఇటు కొంచెం తల తిప్పాం. వెంటనే సెంటర్ ఒక చోటే ఉంటుంది, సర్కంఫరెన్స్ మొత్తం ఉంటుంది. దానికి వ్యతిరేక సూత్రం వెంటనే ఇటేపుకి మన ముఖాన్ని తిప్పుతుంది. రిపల్షన్. అట్రాక్షన్ ఏమో అటువైపుకి మనల్ని లాగుతోంది. రిపల్షన్ ఏమో దానికి వ్యతిరేకంగా. కేంద్రం ఎక్కడో ఉంటుంది. ఉందో లేదో మనకు తెలియదు. మనకు తెలిసింది పరిధి. కాబట్టి పరిధి దగ్గర ఉందాం మనం రండి అన్నట్టుగా ఇది చెప్తూ ఉంటుంది. అందువల్ల మనకి అంది అందనట్టుగా ఇవి ఉంటూ ఉన్నాయి. నార్ వాస్ ద ఆర్కియాస్ ఏ డిస్కవరీ ఆఫ్ పారాసెల్సస్. అంటే ఆర్కియాస్ అంటే అదొక భావన. ఏంటి ఆ భావన? Archeas is a noun that means ఒక తత్వానికి సంబంధించి, ఒక సిద్ధాంతానికి, ఒక తత్వము ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేరు అది. ఆర్కియాస్ అనేది is a noun that means the vital principle that guides and maintains the growth and continuation of living beings. ప్రాణశక్తికి సంబంధించింది. ఈ ప్రాణశక్తి ఆధారంగానే దట్ గైడ్స్ అండ్ మెయింటైన్స్ ద గ్రోత్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. జీవంతో ఉన్నటువంటి జీవులందరూ కూడా, ఈ జీవులన్నీ కూడా అవి పెరగటానికి, అలా వాళ్ళ దీన్ని కొనసాగించడానికి, మరణించిన తర్వాత అక్కడతో ఆగిపోకుండా మరలా జన్మించటానికి, జనన మరణాలకి అది ఎల్లప్పుడూ ఉంటూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళటానికి మరి కంటిన్యూగా పనిచేసేది ఒకటి కావాలి కదా. ఆ ప్రిన్సిపలే, ఆ వైటల్ ప్రిన్సిపల్ ప్రాణశక్తికి సంబంధించింది. దాని పేరే ఆర్కియాస్. మరి ఎవరు పెట్టారు అది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఆర్కాస్ విచ్ మీన్స్ రూలర్. మొత్తం మరి దాని యొక్క అధ్యయనంలోనే మనం, దాని యొక్క సూపర్విజన్ లోనే ఇదంతా నడుస్తూ ఉంది కాబట్టి అది రూలర్. ఇదంతా నడిపిస్తూ ఉంది కాబట్టి రూల్ చేస్తూ ఉంది, అది పరిపాలిస్తూ ఉంది కాబట్టి పరిపాలకుడు. పరిపాలిస్తుంది కాబట్టి పరిపాలకుడు అని కూడా మనం దాన్ని చెప్తూ ఉన్నాం. ఇన్ ఆల్కెమీ, ఆల్కెమీ అంటే రసవాద సిద్ధాంతం. రసవాదం అంటే బేసర్ మెటల్స్ ని గోల్డ్ గా మార్చడం, ఉన్నతమైనటువంటి దానిగా, తక్కువ స్థాయిని ఉన్నత స్థాయిగా మార్చడం. దాన్ని ఆల్కెమీ. Archeas is a term used generally to refer to the lowest and most dense aspect of the astral plane.
మనం యాస్ట్రల్ ఒక్కొక్క లోకం సంబంధించింది మన దగ్గర ఉంది కదా, యాస్ట్రల్ కామలోకానికి సంబంధించి. ఆ కామలోకం యొక్క మళ్ళీ 7 రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి దాంట్లో. ప్రతి దానికి, ప్రతి లోకానికి మళ్ళీ 7 ఉపవిభాగాలు. ఈ 7 మళ్ళీ ఉపవిభాగాలుగా మళ్ళీ ప్రతి దానికి వస్తూ ఉంటాయి. ఆ ఉపవిభాగాల్లో యాస్ట్రల్‌కి సంబంధించిన ఉపవిభాగాల్లో టు రిఫర్ టు ద లోయెస్ట్ అండ్ మోస్ట్ డెన్స్ యాస్పెక్ట్, అంటే దాని యొక్క భౌతిక స్థితి, స్థూల స్థితి. అంటే ప్రతిదానికి, ప్రతి లోకానికి స్థూలం ఉంటుంది, చిట్ట చివరిది. భూలోకానికి స్థూలాతి స్థూలమైనటువంటి డెన్స్ ఫిజికల్ మ్యాటర్‌తో ఉన్నటువంటి ఇది ఉంది. ఆత్మలోకానికి సంబంధించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ లోకానికి సంబంధించిన ఉపవిభాగము ఉన్నది. భూలోకానికి సంబంధించి స్థూలం నుంచి సూక్ష్మం దాకా ఈ 7 ఉపవిభాగాలు వస్తాయి. అట్లాగే మళ్ళీ కామలోకానికి వెళితే, ఆ కామలోకానికి సంబంధించి మళ్ళీ స్థూలాతి స్థూలంగా దాని దాని యొక్క అది ఉన్నదే సూక్ష్మము. మనతో పోల్చుకుంటే అది సూక్ష్మం. మనం ఇక్కడ స్థూలంగా ఉన్నాం. మన దాంతో పోల్చుకుంటే అసలు అది కంటికే కనపడదు. మన పక్కనే ఉంది అది. అయినా గాని దాని యొక్క అసలు అది ఉందా లేదా అనే ఇదిగా మనం ఉన్నాము. దాని యొక్క ప్రస్తావన మన దగ్గర లేదు. దానికి స్పందించడం అవన్నీ మన దగ్గర లేవు. కానీ దానికి కూడా స్థూలాతి స్థూలమైనటువంటి భాగము, ఉపవిభాగం. ఆ ఉపవిభాగము మన భూలోకం యొక్క ఆత్మ భాగం ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవుతూ ఉంది. అక్కడి నుంచి ఆ స్థూలాన్ని మనకి అంటే పైలోకం నుంచి దిగువ లోకానికి ప్రసారం అవ్వాలి అంటే, ఆ పైలోకంలో ఉన్నటువంటి స్థూలాతి స్థూల భాగం నుంచి దిగువ లోకానికి సంబంధించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన భాగానికి అందుతూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ స్థూలానికి చేరుతూ ఉంటుంది అది. ఆ 7 ఉపవిభాగాలు దాటుతూ చివరగా ఆ లోకానికి సంబంధించిన స్థూల భాగానికి చేరుతుంది. మళ్ళా దిగువ లోకానికి వెళ్ళాలి అంటే ఈ స్థూల భాగం నుంచి మళ్ళా అంటే ఆ స్థూల మన ఎగువ లోకానికి స్థూలము చివరిగా ఉంది కదా, చివరగా ఉంది. దానికి సమీపంగా ఏది ఉంది? దాని దిగువ లోకం యొక్క ఆత్మ భాగం ఉంది. అందువల్ల అది ఆత్మ భాగానికి చేరవేస్తే అక్కడి నుంచి మళ్ళీ అన్నిటిలోకి దాటుకుంటూ స్థూల భాగానికి రావడం. ఇట్లా సత్యలోకం నుంచి, ఆ బ్రహ్మలోకం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క లోకం ఆ ప్రసారం నెమ్మదిగా ఈ విధంగా దాటుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్కియాస్ అన్న పదం దేన్ని ఉద్దేశించి పెట్టారు? ఒక పదం పెట్టారు అంటే దాని వెనుక అది ఏమేంటి చేస్తుందో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పదం మనం ఉచ్చరించగానే ఆ మొత్తం ఏమేమైతే అక్కడ పని జరుగుతుందో అదంతా మనకి దర్శనం ఇవ్వాలి. అందుకు ఆ పదాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పదం ఏంటి? ఎక్కడ ఎలాగొచ్చింది? ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు? అని ఈ విషయాలన్నీ మనం కొంచెం తెలుసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ పదం వినంగానే ఆ పదానికి సంబంధించిన అది ఏమి తెలియజెప్పడం కోసం, మనలో ఏమి మేల్కొల్పటం కోసం ఆ పదం ఉపయోగించారో అది తెలుస్తుంది మనకి. అప్పుడు ఆ పదం వినంగానే దానికి సంబంధించిన విషయం మనలో మేల్కోవటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు స్థూలాతి స్థూలమైన భాగంలో ఉన్నాము. మరి మనకు ఎలాగ అందుతున్నాయి ఇయన్నీ? ఆ వరుస అది ఆర్కియాస్. అంటే ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి బయలుదేరింది? ఆ బ్రహ్మలోకం నుంచి బయలుదేరి దాని యొక్క 7 ఉపవిభాగాల్లో బ్రహ్మలోకం యొక్క స్థూల భాగానికి చేరి అక్కడి నుంచి దాని దిగువైనటువంటి బుద్ధిలోకం ఏదైతే ఉందో ఆ బుద్ధిలోకం యొక్క ఆత్మ అంటే ఆ బుద్ధిలోకానికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అక్కడికి చేరి అక్కడి నుంచి ఆ 7 ఉపవిభాగాల్లో నెమ్మదిగా జరుగుతూ
అప్పుడు స్థూల భాగం ఆ బుద్ధి లోకం యొక్క స్థూల భాగానికి చేరి అక్కడి నుంచి దాని దిగువైనటువంటి ఉన్నత మానసిక లోకం యొక్క ఆత్మ భాగానికి ఇట్లాగా జరుగుతూ వస్తుంది. ఇది ప్రసారం అయ్యే తీరుతెన్నులు ఇట్లా ప్రసారం అవుతుంది. అంటే మనం కరెంటు తయారయ్యే చోట నుంచి మన ఇంట్లో ఉన్న బల్బుకి ఎలాగా వచ్చిందో ఆ పద్ధతి ఎక్కడైనా కానీ ప్రసారము అంటే ఇదే పద్ధతి. మనం టీవీ ఛానల్స్ పెట్టుకుంటున్నాం, ఇదే పద్ధతి. ఫోన్ వాడుతున్నాం, ఇదే పద్ధతి. ఎక్కడైనా కానీ ప్రసారము అంటే పద్ధతి ఇలాగే ఉంటుంది. లోయెస్ట్ అండ్ మోస్ట్ డెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్లేన్ which presides over the growth and continuation of all living beings. అంటే ఇక్కడ ఆర్కియాస్ ని దేన్ని ఉద్దేశించి చెప్తున్నారు? ఇక్కడ లోయెస్ట్ అండ్ మోస్ట్ డెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్లేన్ దాన్ని ఉద్దేశించి. ఎందుకని? మరి అక్కడి నుంచి వస్తుంది మనకి ప్రాణశక్తి ప్రసారం. తర్వాత which presides over the growth and continuation of all living beings. ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవులందరూ వాళ్ళు జీవిస్తూ ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ, దానికి కావలసిన ప్రాణశక్తిని అది సరఫరా చేస్తుంది. ద టర్మ్ వాజ్ యూజ్డ్ బై మెడివల్ పారాసెల్సస్. అది ఎవరు ప్రవేశపెట్టారు ఈ పదాన్ని? అంతకుముందు కొద్ది కొద్దిగా ఉంటుంది, ఈయన దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైనా కానీ పదం కొత్తగా రాదు, అంతకుముందు ఉంటుంది, అయితే అంతగా ప్రాచుర్యంలో లేదు అది. ఇక ఒక ఆయన వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు, ప్రసిద్ధి చెందింది. అక్కడ నుంచి ఆ పదం ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈయన ఆ పదాన్ని కనిపెట్టడానికి లేదు. ఎవరైనా కానీ అంతకు ముందు ఉన్నది ఏదో చూసుకుని, అంతవరకు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని కొంత మరింత మెరుగుపరచడం ఎప్పుడైనా జరిగేది. అది కొత్తగా ఎవడు మొదలు పెట్టడం ఉండదు. అంతకు ముందు వరకు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఈ వికాసాన్ని అనుసరించి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మరి మానవ పరిణామం జరుగుతూ ఉంది, వికాసం జరుగుతుంది. ఒక్కొక్క మూలజాతి అయిపోతూ తర్వాత మూలజాతి వస్తున్నాం అంటే మరి వికాసం చెందుతూ ఉన్నట్టే కదా. మరి ఒకటో మూల జాతికి కనిపించింది, ఆరో మూల జాతికి కనిపించిన విధానము వేరుగా ఉంటుంది కదా. అదే విషయం వాడు కొంతవరకు చూడగలుగుతాడు, ఆరో మూల జాతి వాడు, ఏడో మూల జాతి వాడు, చిట్ట చివరి మూల జాతి వాడు పూర్తిగా సమగ్రంగా ఉన్నంతలో వాడు చూడగలుగుతాడు ఆ వికాసాన్ని అనుసరించి. అంటే ద టర్మ్ వాజ్ బీయింగ్ యూజ్డ్ బై మెడివల్ అంటే మధ్యకాలంలో, మధ్యయుగాలు అంటాం మనం. మధ్యయుగం అంటే 13, 13, 14 శతాబ్దాల ప్రాంతంలో పారాసెల్సస్ అండ్ దోస్ ఆఫ్టర్ హిమ్ సచ్ యాజ్ జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మెంట్ వీళ్ళు దాన్ని ఉపయోగించారు, ఆ పదాన్ని ఆ అర్థంలో. టు డిఫైన్ it, the philosophers mentioned that the archaeas was the segment of the closest quadrant of the higher worlds which blends with some similarity to the highest vibrations of our physical world. మన యొక్క ఆత్మ భాగం మన యొక్క ఆత్మ ఉప విభాగం ఏదైతే ఉందో హైయెస్ట్, మనకి సంబంధించి సూక్ష్మాతి సూక్ష్మమైంది, భూలోకానికి సంబంధించి ఆత్మ భాగము, ఆ ఉప విభాగము, అక్కడికి దానికి తగినటువంటి వైబ్రేషన్స్ కి అనుగుణంగా కామలోకానికి సంబంధించినటువంటి స్థూలాతి స్థూలమైనటువంటి దానికి ఉప విభాగానికి చెందినటువంటి వైబ్రేషన్స్ కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందుకోగలిగారు. వైబ్రేషన్స్ ఇద్దరికి సమంగా ఉంటేనే అందుకోవటానికి వీలవుతుంది. ఒకడు 9వ 10వ అంతస్తులో ఉన్నాడు, 7వ అంతస్తులో ఉన్నాడు, ఒకడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు. ఎలా అందుకుంటారు? వాడికేమో మొత్తం కనిపిస్తుంది, వీడేమో ఆ వీధిలో కూడా ఆ ఎదురు ఇల్లే కనిపిస్తున్నాయి.
పక్కన ఇల్లు కూడా సరిగ్గా కనపట్లేదు. వాడికి ఎదురుగా ఉన్న ఒకే ఇల్లు కనిపిస్తుంది. వాడికి ఆ రోడ్డు కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నోడికి. వాడు అయ్యని చెప్తుంటే, అయ్యని ఎక్కడున్నాయి? ఇక్కడ ఒకే ఇల్లు నాకు కనిపిస్తుంది అంటాడు వీడు. అట్లాగది అన్నమాట. అట్లాగా ఆ వైబ్రేషన్స్ స్థూలాతి స్థూలమైన భాగం నుంచి, కామలోకానికి సంబంధించిన స్థూలాతి స్థూలమైన భాగం నుండి దీని యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన భాగానికి ఈ 2 వైబ్రేషన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి, అందుకని అప్పుడు ఈ భూలోకానికి అది ప్రసారం చేస్తూ ఉంటుంది. Closest quadrant of the higher world, which blends with some similarity to the highest vibrations of our physical world, essentially it was seen as the gray area wherein matter operating parallel and not laterally begins to transmute into spiritual into spirit. In effect, it is the glue which being the heavens to the a Platonic name for the subject. This sphere is also called the anima mundi, soul of the world, spirit to trans the world of అంటే ఈ భూలోకానికి సంబంధించినటువంటి మనస్సుకి సంబంధించి అక్కడికి అందుతుంది అది అన్నట్టుగా. ఇట్లా ఆర్కియాస్ అన్న పదాన్ని ఆయన అలాగా ఉపయోగించాడు. A discovery of Paracelsus, nor of his pupil Van Helmont. అంటే ఇక్కడ పారాసెల్సస్ కొత్తగా దీన్ని ప్రవేశపెట్టాడు. మనం ఏదైనా కనుక్కున్నాం అనుకోండి, ఇది ఇప్పటి నుంచి ఉంది అంటే ఎట్లా కుదురుతుంది? అది ఈయన డిస్కవర్, అందుకే దాన్ని డిస్కవరీ అన్నారు. డిస్కవర్ అంటే కవర్ వేసింది అంతకు ముందు కాబట్టి తెలియలా మనకి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి అసలు కవర్ వేసి ఉందన్న విషయమే మనకు తెలియదు. ఒక ఆయన వచ్చి ఓహో ఇది కవర్ వేసి ఉంది అందువల్ల మనకు తెలియడం లేదు, ఆ కవర్ తీస్తే దాంట్లో ఉందేంటో మనకు తెలుస్తుంది అని చెప్పి ఆ కవర్ తీసేశాడు ఆయన. ఆ కవర్ తీసేటప్పుడు కల్లా దాంట్లో ఉన్న విషయం పూర్తిగా అవగాహనకు వచ్చింది. అందుకని ఇక అప్పటి నుంచి ఉందంటే ఎట్లాగా? అంతకు ముందు ఉంది, అది కవర్ వేసి ఉంది. ఏదైనా కానీ సైంటిస్ట్ ఒకటి దాన్ని ప్రకటించాడు అంటే అర్థం ఏంటి? అంతకు ముందే కాదు, సృష్టి ప్రారంభం నుంచి అనాదిగా అత్యంత ప్రాచీనంగా ఉంది అది. ప్రళయ స్థితిలో ఆ పరమాత్మ దగ్గర అలాగా ఉంది. దాంట్లో నుంచి ఆ ప్రళయ స్థితిలో మొత్తం కరిగిపోయిన స్థితిలో నుంచి ఈ సృష్టి స్థితిలోకి అలాగ ఒక్కొక్కటి బయటికి బయలువెడలుతూ ఉన్నాయి. అవన్నీ కొత్తగా వచ్చింది ఏది ఉండదు. మనం తెలుసుకుంటాం, అది కొత్తగా మనం తెలుసుకోవడం ఉంటుంది. కానీ మనం ఈ రోజు నుంచి దాని పట్ల మేల్కొన్నాం. అందువల్ల ఆ వస్తువు ఇక్కడ ఉంది అని మనకి తెలిసింది. మనం నిద్రపోయినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువు ఇంకా మాయమైపోయింది. అది మాయమైపోలేదు కదా. ఇంతకు ముందున్న వస్తువే మనకి లేదు. నిద్రపోయిన తర్వాత మేల్కంచిన తర్వాత మళ్ళీ ఉంది అక్కడ వస్తువు. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత ఈ వస్తువు ఉంది కాబట్టి ఈ వస్తువు ఇప్పటి నుంచే ఉందండి, ఇంతకు ముందు లేదు అంటే మరి కుదురుతుందా అది? అట్లాగా ఇది. అందుకని నార్ అనే అట్లా అనుకోవద్దు. నార్ వాస్ ద ఆర్కియాస్ ఎ డిస్కవరీ ఆఫ్ పారాసెల్సస్. ఇట్లా ఇక్కడి నుంచి ప్రసారం అవుతూ ఉందండి. పై లోకానికి సంబంధించినటువంటి స్థూలాతి స్థూల భాగం నుంచి మనం ఉన్న లోకానికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మ విభాగానికి అది అంది. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థూలాతి స్థూలమైనటువంటి భాగంలోకి అది వస్తుంది అని పారాసెల్సస్
ఒక సిద్ధాంతం తయారు చేశాడు ఆయన. అంటే ఇక అప్పటి నుంచి ప్రసారం అవుతున్నాయి అవి. అంతకుముందు ఆగిపోయి ఉన్నాయి ఆ ప్రసారాలన్నీ. అందుకనే అట్లా అనుకోమాకండి. నార్ ఆర్కియాస్ ఎ డిస్కవరీ ఆఫ్ పారాసెల్సస్, నార్ ఆఫ్ హిస్ పీపుల్ వాన్ హెల్మెట్. మరి ఆయన పారాసెల్సస్ తర్వాత ఆయన శిష్యుడుగా వాన్ హెల్మెట్ దీన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అందువల్ల వీళ్ళిద్దరే దీనికి కారకులంటే ఎట్లాగా? ఫర్ ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ ఆర్కియాస్ ఆర్ ఫాదర్ ఈథర్, the manifested basis and source of the innumerable phenomena of life localized. అయితే దాని యొక్క ఆ ప్రాణశక్తి యొక్క ప్రసారం ద్వారానే అనేక రకాలైనటువంటివి ఇక్కడ వ్యక్త సృష్టిలో మనకి పనులు జరుగుతూ ఉన్నాయి, మేనిఫెస్టేషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఫినామినా జరుగుతూ ఉంది, వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ పారాసెల్సిస్ గురించి కూడా కొంత 2 విషయాలు చెప్పుకుందాం మనం. మరి పారాసెల్సిస్ ఎవరు అని మనకు అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన ఆర్కియాస్ గురించి కొంత చెప్పుకున్నాం ఇప్పుడు. మరి వాళ్ళు ఎట్లా చెప్పగలిగాడు ఆయన? ఆయన ఏవేంటి చేస్తూ వచ్చి కూర్చున్నాడు ఆయన జీవితం అంతా? Paracelsus, a Swiss physician, alchemist and philosopher. ఎక్కువ భాగం ఏంటంటే మనకి 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16 ఇట్లాగా 14, 15, 16 శతాబ్దాల్లో ఫిలాసఫర్స్ యూరోప్ అంతటా చాలా ఎక్కువ మంది రావటం జరిగింది. వాళ్ళలో ఒక ఆయన ఈ పారాసెల్సస్, స్విట్జర్లాండ్కి సంబంధించిన ఆయన. స్విస్ ఫిజిషియన్ అంటే వైద్యుడుగాను, ఆల్కెమిస్ట్ రసవాదానికి సంబంధించిన రసవాదంలో ఈయన పారిణుడు అన్నమాట. లోయెస్ట్ బేస్ మెటల్స్ ని బంగారంగా మార్చడం అనేది కొంత పరిశోధన చేశాడు ఆయన. అండ్ ఫిలాసఫర్, అట్లాగే తత్వవేత్తగా ఈ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలు తయారు చేశాడు ఆయన. పారాసెల్సస్ వాజ్ ఎ పయనీర్ ఇన్ హోలిస్టిక్ మెడిసిన్. ఇప్పుడు ఎందుకంటే ఈయన గురించి చెప్పుకోవడం, ఈయన ఆద్యుడిగా ఉంటూ ఈయన ఏమేమైతే ఎంతవరకు అయితే ఆయన సిద్ధాంతాలు తయారు చేసి వీటి గురించి ఆలోచించి ఈ విషయాలన్నిటిని బహిర్గతం చేశాడు. ఇది ఇలాగా ఉంది, ఇది ఇలాగా ఉంది అని చెప్పి తనకు అందినంత మేరకు దాన్ని అందుకుని ఈ రోజు వరకు అవే ఉపయోగపడుతున్నాయి మనకి. దాని ఆధారంతోనే క్రమక్రమంగా అభివృద్ధి కేసి అడుగులు వేస్తూ మనం ఈ రోజున వైద్య రంగం ఇంత అభివృద్ధిలో ఉంది అంటే పారాసెల్సస్ యొక్క పరిశోధనలు, ఆయన యొక్క సిద్ధాంతాలు. అలాగే ఫార్మకాలజీ, మందులు తయారు చేసే విధానం, అట్లాగే ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఆయన కొద్దిగా అందించాడు. దాన్ని అందుకుని మరింత వేగవంతం చేసుకోవటం అనేది జరిగింది. అందువల్ల ఆయన గురించి మనం కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇప్పుడు ఈ రోజున దర్జాగా మనం కొన్ని విషయాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీటికి ఎట్లా చెప్పుకోగలుగుతున్నాము? వెనక వాళ్ళు ఎంతో కష్టపడి ఆ విషయాల్ని బయటికి తీసుకొచ్చి ఇది ఇలాగా ఉందని చెప్పడం వల్ల ఆ శ్రమ లేకుండా మనకి ఆ విషయాల్ని పట్టుకుని మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. మనం దాని తర్వాత ఇప్పుడు మనకు అనిపించిన విషయాల్ని దానికి జత చేస్తూ మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. హోలిస్టిక్ మెడిసిన్ అంటే వైద్య రంగానికి సంబంధించి ఎంఫసైజ్డ్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. భౌతిక దేహం, ఇప్పుడు అనారోగ్యము అనగానే ఆరోగ్యము అనారోగ్యము ఈ భౌతిక దేహం వరకే మనం పరిమితం అవుతూ ఉంటాం. కానీ ఆయన మొదటిసారిగా భౌతిక దేహం ఒక్కటే కాదు,
ఈ భౌతిక దేహం మీద ప్రభావం చూపిస్తున్నటువంటిది బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఈ మూడిటి మధ్యన ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకదాని మధ్యన ఒకటికి సంబంధం ఉంది. స్పిరిట్ నుంచి ఇప్పుడు ఇదే ఆర్కియాస్ అని ఏదైతే చెప్పాడో, అంటే సూక్ష్మం నుంచి ఆ సూక్ష్మానికి సంబంధించిన స్థూల భాగం నుంచి ఆ దిగువకి సంబంధించిన సూక్ష్మ భాగంలోకి అది ప్రసారం అవటం, ఆ ప్రాణశక్తి అక్కడి నుంచి స్థూల భాగంలోకి రావటం, వ్యక్తం అవటం. అది స్థూల భాగం దాకా వచ్చి దాన్ని పని చేపిస్తూ ఉండడం. దాన్నే మన మానవుడిగా దేహానికి అప్లై చేశాడు అది, ఆ సూత్రాన్ని. కాబట్టి బాడీ కదులుతుంది అంటే మరి దీనికి ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ దగ్గర నుంచి వస్తుంది, ఆ సూక్ష్మం దగ్గర నుంచి వస్తుంది. అది ఆ సూక్ష్మం నుంచి మనసు అందుకొని, ఆ మనసు నుంచి ఈ భౌతిక దేహానికి అందజేస్తూ ఉంది. అట్లా అంటే ఈ విధంగా మనకేంటి ఇక్కడ అనారోగ్యము కలిగింది అన్నా, ఆరోగ్యము కలిగింది అన్నా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అది స్పిరిట్ దగ్గర ప్రారంభమైంది. అంటే మనకొచ్చే ప్రాణ ప్రసారం ఎక్కడి నుంచి అయితే ఉందో ఆ ప్రసారం లోపంలోనే మనకిక్కడ అది వ్యక్తమవుతోంది అనారోగ్యంగా, వ్యక్తమవుతోంది ఆరోగ్యముగా. అట్లాగే హెర్బాలిజం, ఈ హెర్బల్స్ గురించి చాలా పరిశోధన చేశాడు ఆయన. అంటే వృక్ష వర్గుకి సంబంధించి వాటి నుంచి మందులు తయారు చేసి ఇవి మనకి ఆరోగ్యాన్ని కలిగించేవి, మన అనారోగ్యాన్ని తొలగించేవి అని. ప్లాంట్స్ అండ్ మినరల్స్ టు ట్రీట్ డిసీజెస్. ప్లాంట్స్ అండ్ మినరల్స్ ఈ రెండు కూడా మనం వాటి నుంచి తీసిన మందులతో మనకి వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. ఆరోగ్యం వల్ల తిరిగి ఆ స్వస్థత పొందవచ్చు. ప్లాంట్స్ అండ్ మినరల్స్. ఎందుకని అట్లాగా జరుగుతుంది? మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, దానికి సంబంధించిన వ్యవహారాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఖనిజ వర్గు అది దాటి ప్లాంట్ వర్గు అది దాటి జంతు వర్గు, అందువల్ల మందులు ఎక్కువ భాగం ఈ మూడింటి నుంచి తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడి నుంచి, ఈ అనారోగ్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దేహాత్మకి సంబంధించి దీని యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ బలంగా పడినటువంటి దాని మీద ఉన్న గుర్తులు, ఆ పగ ఇది తీసుకోవటం అనే విషయము, ఆ లోటు వల్ల మన ప్రాణ ప్రసారము సరిగ్గా జరగటం లేదు. దాంతో అనారోగ్యం కలుగుతుంది. వీడికి జంతు వర్గులో వీడికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని వీడు గుర్తు చేసుకుంటా దాన్ని పగతో రగిలిపోతున్నాడు అనుకోండి, దానికి సంబంధించిన అనారోగ్యం వస్తుంది. అప్పుడు మనం వాడికి ఏం చేయాలి? ఆ జంతు వర్గం నుంచి తీసిన మందులు ఏవైతే ఉన్నాయో వాడి మీద ప్రయోగిస్తే అవి కొంచెం సర్దుమణుగుతుంది. అట్లాగా ఆలోచించారన్నమాట. అట్లాగే ప్లాంట్ కింగ్డమ్, అక్కడ వీడి యొక్క ఆలోచన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తనకు జరిగిన అన్యాయాన్ని వాడు గుర్తుకు తెచ్చుకొని పగతో రగిలిపోతుంటే ఆ ప్లాంట్ కింగ్డమ్ నుంచి తీసినటువంటి మందులతో వీడికి అందిస్తే వాడికి సర్దుబాటు అవుతుంది. అలాగే ఖనిజ వర్గు ఇట్లాగా ఆలోచించాడు పారాసెల్సస్. అందుకని మనం ఇప్పుడు దాకా ఆయన గురించి చెప్పుకోవటం జరుగుతోంది. మరి ఎంతో మంది, లక్షల మంది ఉన్నారు ఈ వ్యాధులకి సంబంధించి. ఈ వ్యాధులు ఎట్లా వస్తున్నాయి, వీటిని నివారించడానికి ఏం చేయాలి, ఇట్లా ఆలోచించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ మనం పారాసెల్సస్ సీక్రెట్ డాక్టర్ లో మరి ఆయన పేరు వచ్చింది అంటే మరి ఎంత ప్రభావం చేయించాడు, తర్వాత వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాడో చూడండి. హెర్బలిజం అట్లాగా అక్కడి నుంచి లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఫార్మకాలజీ. మరి ఇప్పుడు వాటి నుంచే కదా మందులు తీస్తున్నాం మనం. హోమియోపతి అయినా అక్కడి నుంచే, అలోపతి అయినా అక్కడి నుంచే, యునాని, న్యాచురోపతి, మీరు ఏ వైద్య రంగానికి, ఏ వైద్య పద్ధతిలోకైనా వెళ్ళండి, దాంట్లో వాడే మందులు మాత్రం ఈ మూడిటి నుంచి: మినరల్, ప్లాంట్, యానిమల్. ఈ మూడు వర్గుల నుంచే.
కాబట్టి నా మోడర్న్ ఫార్మకాలజీ ఇప్పుడు ఏదైతే ఫార్మసిస్టులుగా ఫార్మా ఫార్మసీ శాస్త్రము డెవలప్ అయి అదొక పెద్ద ఇదిగా ఉంటూ ఆ మందులు తయారు చేసే విభాగం చాలా ప్రాధాన్యత వహిస్తోంది. మరి ఈ రోజున ఎట్లా ఉంది అంటే ఆ పెరాసెల్సస్ యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆవిష్కరణలు, ఆల్కెమీ sought to transform base metals into gold and discover the philosopher's stone. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. రేపంటే సోమవారం. ఓకే, వచ్చే సోమవారం నాడు మరలా కలుద్దాం. అప్పటి వరకు రెస్ట్. యాక్టివిటీ అయిపోయింది, రెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.